ప్రపంచ శాంతి కోసం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రారంభమైనటువంటిదే ఐక్యరాజ్య సమితి. అంతకుముందు నానాజాతి సమితి అనేది ఉండేది. అది ఏర్పాటు చేసుకుంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత శాంతికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా, ఎవరికైనా దేశాల మధ్యన మానసిక ఘర్షణలు రాకుండా ఉండేందుకోసం అని చెప్పి నానాజాతి సమితి పెట్టుకుంటే ఈ దేశాల మధ్యన వచ్చినటువంటి అంతరాలని పరిష్కరించే మధ్యవర్తిత్వ పాత్ర అది పోషించలేకపోయింది. ఫలితంగా అది కాస్త మూతపడిపోయింది. ఆ తర్వాతన దానివల్లనే రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం ఫెయిల్యూర్కి కారణం నానాజాతి సమితిని గ్రహించాక ఐక్యరాజ్య సమితిని పెట్టారు. ఇది ఇప్పుడు ఈ 75 ఏళ్లలో వచ్చిన తర్వాత దరిద్రం ఏంటంటే ఇది ఆ నానాజాతి సమితి మనకు తెలియదు, కానీ ఆ నానాజాతి సమితి కంటే ఇదో నానాజాతి రాజకీయంలాగా తగలడింది. ఎక్కడ ఎవరికి ప్రయోజనం లేదు. కేవలం అక్కడ ఉద్యోగాలు చేసుకునేవాడు బతికేస్తున్నాడు తప్పించి, అటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమో వ్యాక్సిన్స్ని కంట్రోల్లో పెట్టలేదు, అట్లాగే డ్రగ్స్ మందుల్ని కంట్రోల్లో పెట్టలేదు, డ్రగ్ విషయాలు కంట్రోల్లో పెట్టలేదు, దేశాల మధ్యన సమన్వయం సాధ్యం కాదు. కేవలం ఉద్యోగుల జీతాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల యొక్క ప్రజలు కట్టే పన్నుల ద్వారా బ్రతికేయడానికే పనికొస్తున్నటువంటి పరిస్థితి. దీని మీదనే ఆగ్రహం ట్రంప్కి. దాని మీద ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి డోజ్ ఎలన్ మాస్క్ ఉందో వాళ్ళు ఆల్రెడీ ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి విభాగాల్లోంచి తీసేయమని చెప్తే ఇప్పుడు అందులో కొత్త అడుగులు పడుతోంది. ఇప్పటికే రకరకాల నిధులు ఆపేయడంతో ఐక్యరాజ్య సమితికి ఆర్థిక సంక్షోభం వచ్చిందని చెప్పి ఇప్పుడు చీఫ్ బాధపడుతున్నటువంటి పరిస్థితి.